హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సంతోష్ వెజ్ ఫుడ్. ఈరోజు మీకు చపాతీలు చేయడం చూపిస్తున్నామండి. చపాతీలు మెత్తగా అలా చక్కగా సాఫ్ట్గా ఉండేలాగా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాము. చపాతీ పిండి, గోధుమ పిండి తీసుకున్నాము. దాంట్లో ఉప్పు వేసుకున్నాము, సరిపడా సాల్ట్. చాలా సాఫ్ట్గా రోజు మొత్తం మనం చేసి పెట్టుకుంటే రోజు మొత్తం సాఫ్ట్గా ఉంటాయండి. నాకు చపాతీలు చాలా ఇష్టం, మా ఇంట్లో అందరికీ ఇష్టము. దాంట్లో ఒక మీల్ మేకర్ కూర కానీ ఆకుకూర పప్పు కానీ ఉన్నా బాగుంటుంది. మన ఇంట్లో ఆ రోజు ఏదైనా పప్పు కానీ ఏదైనా మిగిలిందనుకోండి, ఆకుకూర వేపుడు అలాంటివి మిగిలితే కూడా ఆ చపాతీ పిండిలో వేసేసి కలిపేసుకొని మనం కాల్చుకుంటే సేమ్ కుల్చలాగా ఉంటుందండి. మనం హోటల్లో కుల్చలు తింటాం కదా, వాళ్ళు అలానే చేసేది. సరిపడా నీళ్లు పోసుకొని పిండి కలుపుకుందాము. ఇంట్లో ఆ రోజు మనం చేసుకున్న కూర పప్పు, ఆకుకూర పప్పు కానీ మామూలు పప్పు అయినా, టమాటా పప్పు కానీ దోసకాయ పప్పు కానీ ఏదైనా మిగిలితే ఆ నీళ్లు పోసే ముందు ఆ పప్పు కూడా దాంట్లో వేసేసి శుభ్రం కలిపేసుకొని చక్కగా చపాతీలు ఒత్తుకొని కాల్చుకుంటే చాలా బాగుంటుందండి. నేను మాత్రం చపాతీ చేసిన రోజు మాత్రం కంపల్సరీ పప్పు చేసుకొని తింటాను, ఆకుకూర వేపుడు కానీ పప్పు కానీ. మా పిల్లల కోసం అయితే మాత్రం మీల్ మేకర్ కుర్మా చేస్తాను. అది చాలా మంచిది మీల్ మేకరు, ఎందుకంటే రక్తం పడుతుందంట. సోయాబీన్తో చేస్తారు, సోయాబీన్ పిండితో తయారు చేస్తారు మీల్ మేకరు. చాలా బాగుంటుందండి. చపాతీ పిండిలోకి ఆ కూర చాలా బాగుంటుంది. నేనైతే తిన్ను, మా పిల్లలు ఇష్టంగా తింటారు. నేను మాత్రం ఏదైనా పప్పు చేసుకుంటా, లేదంటే ఏదైనా తోటకూర కానీ పాలకూర కానీ అవి ఉంటే శుభ్రంగా వేయించేసుకుంటానండి. వేయించేసి ఒక ఉల్లిపాయ పచ్చడికాయ వేసేసి శుభ్రంగా ఆకుకూర సన్నగా తరిగేసేసి చక్కగా వేయించేసుకొని ఆ చపాతీలో నంచుకొని తింటాను. లేదంటే నిమ్మకాయ పచ్చడి ఉందనుకోండి, నిమ్మకాయ పచ్చడి, లేదంటే ఇంట్లో ఏదైనా పొడి ఉన్నా వేసుకొని తింటాను. టమాటా కూర కానీ మీల్ మేకర్ కూర కానీ చేయాలండి మా పిల్లలకు మాత్రం. చపాతీ చేసిన రోజు అది కంపల్సరీ. లేదంటే బంగాళదుంప గుజ్జు కూర ఉంటుంది చూసారా, బంగాళదుంప ఉల్లిపాయలు పచ్చడికాయలు వేసేసి లాస్ట్లో శనగపిండి నీళ్ళలో కలిపి ఆ గుజ్జు వేసి చేస్తే ఇష్టం. సరిపడా నీళ్ళు పోసి చక్కగా కలుపుకోండి. దాదాపు మేము ఒక 20 చపాతీలు కావాలని పిండి కలుపుకుంటున్నాము. బయట కొన్న చపాతీలు వాళ్ళు ముందే కలిపి పెట్టేసుకొని కాల్చేసి ఒక వరుస కాల్చేసి పెడతారండి. ఆయిల్ పోయకుండా కాల్చి పెట్టుకుంటారు. మనం వెళ్ళినప్పుడు వాళ్ళు మళ్ళీ అప్పటికప్పుడు చపాతీ కాల్చిపెట్టిన చపాతీని ఇంకోసారి అట్ల పేనం మీద వేసి ఆయిల్ వేసి వేడి చేసి ఇస్తారు. అవి ఏమో అట్టలాగా ఉంటాయి. మన ఇంట్లో చేసుకోవడం మంచిది. చక్కగా నేనైతే పొద్దున్నే కలిపేసేసి ఒక 10 చపాతీలు చేసి పెట్టుకుంటాను. 2-3 గంటలకు ఒకసారి 2 చపాతీలు హాట్ బాక్స్లో పెట్టేసుకుంటానండి. మెత్తగా సాఫ్ట్గా ఉంటాయి హాట్ బాక్స్లో పెట్టుకుంటే. మనం ఎలా చేసుకుని అలానే ఉంటాయి. హాట్ బాక్స్లో పెట్టుకుంటాను. ఎప్పటికప్పుడు 2 తీసుకొని ప్లేట్లో పెట్టుకొని తింటాను. ఏదైనా పప్పు చేసి పెట్టుకుంటాను, పప్పుతో నంచుకొని తింటాను. చపాతీ పిండి కలుపుకున్నప్పుడు కొంచెం ఆయిల్ కూడా వేసుకోండి, మనకి చేతికి కతుక్కోకుండా చక్కగా నీట్గా ఉంటుందన్నమాట. మళ్ళీ ఏమో మనం ఒత్తేటప్పుడు కూడా అతుక్కోకుండా ఉంటుంది. ఒకసారి చపాతీల్లో పాలు కూడా కలిసి కొంచెం ఒక గరిటె పాలు పోసి కూడా కలుపుకుంటే కూడా సాఫ్ట్గా ఉంటాయండి. పచ్చి పాలని కానీ లేదంటే వేడి చేసిన పాలు, ఏ పాలైనా పర్లేదు, కొంచెం పాలు పోసుకొని కలుపుకొని చపాతీ పిండిలో కూడా అవి కూడా సాఫ్ట్గా ఉంటాయి. ఆయిల్ వేసి కలుపుతున్నానండి. బాగా కలుపుకోండి. ఎంత బాగా కలుపుకుంటే అంత ఇదిగా ఉంటుంది పిండి. బాగా కలిపి ఒక అరగంట నానబెట్టండి. ఈలోపు కూర చేసేసి పెట్టుకొని తర్వాత మళ్ళీ అరగంట తర్వాత తీసి కాల్చుకుంటే బాగుంటుంది. అరగంట అయిందండి, పిండి నానింది. చూడండి ఇప్పుడు ఎంత సాఫ్ట్గా వచ్చిందో చక్కగా. ముందు పిండి కలిపి పెట్టుకొని తర్వాత కూర చేసుకుని ఆ తర్వాత చపాతీలు చేసుకుంటే సరిపోతుంది. మేము గట్టు మీదే చేసేస్తామండి. గట్టు బాగా గ్రానైట్ రాయి శుభ్రంగా నీట్గా ఉంటుంది. గట్టు మీద చేసేస్తాము, స్టవ్ గట్టు మీదే. చపాతీలు చాలా హెల్త్కి మంచిదండి. షుగర్ పేషెంట్లు నైట్ రైస్ మానేసి చపాతీలు తింటే మంచిది. ఇలా చేసుకొని సాఫ్ట్గా చేసుకొని హాట్ బాక్స్లో పెట్టుకున్నామంటే అలా మెత్తగా ఉంటాయి.
షుగర్ పేషెంట్లకి ఇలా గోధుమ రవ్వ ఉప్మా కానీ ఇలా చపాతీలు కానీ గోధుమ రవ్వని ఒట్టిగా ఉడకబెట్టుకుని ఈ మధ్య గోధుమ రవ్వని అన్నంలాగా కూడా ఉడకబెట్టుకుంటున్నారండి. అన్నం టైపులో ఇప్పుడు బ్రౌన్ రైస్ అవి తినలేని వాళ్ళు బ్రౌన్ రైస్ వండుకోవాలంటే దాదాపు మనం ఒక 2 గంటలు ఆ బియ్యాన్ని నానబెట్టి తర్వాత మనం వండితే కానీ అవి ఉడకదు. దానికంటే అందరు చాలామంది ఏం చేస్తున్నారంటే గోధుమ రవ్వతో అన్నం రైస్ లాగా చేసేసుకొని తినేస్తున్నారు. అదే ఉడకబెట్టేసుకొని ఇంకేం వేసుకోరు అనమాట. తాలింపు కానీ ఏం వేసుకోరు. ఒట్టి సాల్ట్ వేసి సరిపడా సాల్ట్ వేసి ఉడకబెట్టేసుకొని దాంట్లో నిమ్మకాయ పచ్చడి వేసుకొని నంచుకొని తింటున్నారండి. నిమ్మకాయ పచ్చడిలో ఏమి ఉండదు కదండి, ఆయిల్ కానీ ఏమి. నిమ్మకాయ పచ్చడి కూడా ఇంట్లోనే పెట్టేసుకొని సరిపడా సంవత్సరానికి సరిపడా పెడతానండి. నేను కూడా నిమ్మకాయ పచ్చడి 200 కాయలతో పెడతాను. ఆ నిమ్మకాయ పచ్చడి నంచుకొని తినేసేస్తే అయిపోతుంది. ఆరోగ్యానికి మంచిదిను, అన్నిటికీ మంచిది. నేను చపాతీ పిండి అలా గోధుమ పిండిలో ముంచేసేసి ఒత్తేసుకోవటమే. కావాలంటే వాటిని మడత వేసుకొని త్రిభుజాకారంలో కూడా చేసుకోవచ్చు, ట్రయాంగిల్ షేప్లో చేసుకోవచ్చు. ఇది వరకు మా అమ్మోళ్ళు అలానే చేసేవాళ్ళు. దాన్ని మడత వేసేసి ట్రయాంగిల్ షేప్లో సమోసా టైప్లో మడత వేసేవాళ్ళు. అది ట్రయాంగిల్ షేప్లో వచ్చేది. ఇప్పుడు అలా చపాతీలు వేసేసుకొని సరిపడా ఆయిల్ వేసుకొని కాల్చుకుంటున్నాం. ఒకవేళ ఆయిల్ వద్దనుకుంటే పుల్కాల టైప్లో వస్తాయండి. వెంటనే పెట్టేసుకోండి హాట్ బాక్స్లో. కాలుస్తుండగానే ఒకదాని మీద ఒకటి వేసేసి మెత్తగా ఉంటుంది. ఆ వేడికి ఒకదాని వేడి ఇంకో దానికి అలా తగులుతుంది కదా వేడి. ఆ వేడికి మెత్తగా ఉంటుంది. దీంట్లోకి చక్కగా మీరు మీల్ మేకర్ కూర కానీ ఆకుకూర పప్పు కానీ ఏదైనా పప్పు టమాటా కూర కానీ చేసుకోండి, చాలా బాగుంటుంది చపాతీల్లోకి. లేదంటే ఏమీ చేసుకోవడానికి ఓపిక లేకపోతే ఇంట్లో ఉన్న ఊరగాయ వేసుకొని నంచుకొని తినేయటమే. మా ఇంట్లో ఎప్పుడు నిమ్మకాయ పచ్చడి, ఆవకాయ పచ్చడి, పనీరకాయ పచ్చడి ఉంటాయండి. అవి వేసుకొని నంచుకొని తినేస్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ సంతోష్ వెజ్ ఫుడ్. నేను ఓన్లీ వెజ్ ఫుడ్ మాత్రమే చూపిస్తానండి. 2 డేస్కి ఒకసారి ఒక వీడియో పెడతాను. ప్లీజ్ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సంతోష్ వెజ్ ఫుడ్. నాకు ఇంకో ఛానల్ ఉందండి, గుండెమడ వ్లాగ్స్ అని. దాంట్లో బయోగ్రఫీస్ పెడుతున్నాను. ఒకసారి ఆ ఛానల్ కూడా చూడండి. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. ప్లీజ్ సపోర్ట్ మై 2 ఛానల్స్. థ్యాంక్ యూ ఆల్.